హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అన్ని కాలాల్లో, అన్ని వయసుల వారికి సరిపోయేలా ఉంటాయి. మనిషి ఎదిగేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఉపయోగపడతాయి. జీవితంలో గెలిచేందుకు చాణక్యుడి మాటలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి. జీవితంలో విజయం సాధించాలంటే తప్పక చాణక్యుడి నీతి మాటలు పాటించాలి అంటారు మన పెద్దలు. అందుకే ప్రతి చోట, ప్రతి పనిలో చాణక్యుడి నీతి అనే మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు నేటికి చాలామంది పాటిస్తుంటారు. చాణక్యుడి నీతి, నిజాయితీకి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణ అందిస్తుంది. అందులో ఒకటి నమ్మకమైన స్నేహితులు అంటే ఎవరో కూడా వివరించాడు చాణక్యుడు. ప్రతి వ్యక్తి జీవితంలోని అన్ని దశల్లో వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న సూక్ష్మ భేదాల గురించి చాణక్య నీతిలో అద్భుతంగా వివరించాడు. చాణక్యుడి ప్రకారం స్నేహితులను ఎంచుకోవడం అంటే జీవిత మార్గాన్ని ఎంచుకున్నట్లే. మంచి లక్షణాలు కలిగిన స్నేహితులు మనల్ని జీవితంలో విజయానికి నడిపిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే చెడు లక్షణాలు కలిగిన స్నేహితులు పాముల వంటి వారని, అలాంటి వారు మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదాన్ని బహుమతిగా ఇస్తూ ఉంటారని హెచ్చరించాడు. పాముల మాదిరిగానే కొంతమంది మనుషుల మనస్తత్వంలో ఎప్పుడూ విషం నిండి ఉంటుంది. వీరు అలాంటి వారిని గుర్తించినట్లయితే వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. తమను ప్రేమించిన తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేయని వారిని, అమ్మానాన్నలను అవమానించే వారిని చాణక్యుడు అత్యంత దుర్మార్గులుగా ఆహ్వానిస్తాడు. ఈ రకమైన మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరి జీవితాన్ని మంచి మార్గంలోకి వెళ్ళనివ్వరు. చాణక్యుడి నీతి ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులు, భార్యలను, పిల్లలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం జీవించేవారు పాముల వంటి వారని పేర్కొన్నాడు. అలాంటి వారితో స్నేహం చేయడం నీ అభివృద్ధికి అడ్డుకట్టే అవుతుంది. జీవితంలో న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారితో స్నేహం చేస్తే అది మీ జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తాయని చాణక్యుడు తెలిపాడు. అలాంటి స్నేహాలను మొగ్గులను తుంచేసుకోవడం మంచి లక్షణంగా చాణక్యుడు పేర్కొన్నాడు.